నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. 10 సంవత్సరాలని ఒక దశాబ్దం అంటారు, 100 సంవత్సరాలని ఒక శతాబ్దం అంటారు, మరి 12 సంవత్సరాలని ఒక పుష్కరం అంటారు. పుష్కరం అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది నది పుష్కరాలు. ఒక్కొక్కసారి గోదావరి పుష్కరాలు అంటారు, ఒకసారి కృష్ణానది పుష్కరాలు అంటారు, ఒకసారి గంగా పుష్కరాలు అంటారు, ఇంకోసారి కావేరి పుష్కరాలు అంటారు. 12 ఏళ్ళకి వచ్చేది పుష్కరం. ఈ 12 ఏళ్ళ గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అని అంటున్నారా? వెల్, యాక్చువల్లీ మనం పుష్కరం గురించి ఏం చర్చించుకోవట్లేదు, కానీ ఇవాల్టి మన కరెంట్ అఫైర్కి ఈ 12 సంవత్సరాలకి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసుకోబోయే ముందు ఒకసారి చిత్రపటాన్ని గమనించండి. ఇక్కడ అంతా ఏ కలర్లో ఉంది? పర్పుల్ కలర్లో ఉంది. బట్ ఈవెన్ పర్పుల్ కలర్లో ఉన్నా కూడా దీనికి అందరూ పెట్టిన పేరు నీలకురింజి. ఇంతకీ నీలకురింజిలో నీల అంటే ఏంటి, కురింజి అంటే ఏంటి? మేబీ నీల అనగానే చెప్పగానే బ్లూ అని మీరు వెంటనే అనేస్తారు. నేను కూడా ఆలస్యం చేయకుండా మీరు చెప్పింది కరెక్ట్ అంటాను. కానీ కురింజి అంటే ఏంటో తెలుసా? వెల్, తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూస్తూ ఉండండి. నో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? వై ఆర్ వి డిస్కసింగ్ అబౌట్ నీలకురింజి అంటే, రీసెంట్లీ అన్ ఎక్స్పర్ట్ టీమ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ 6 varieties ఆఫ్ నీలకురింజి అక్రాస్ ద సంతాన్పరా రీజన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మనం 2-3 విషయాలు గమనించాలి. ఒకటి, దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 6 varieties. ఇక్కడ చాలామంది ఈ మధ్య గడిచిన 2-3 రోజుల్లో ఎస్పెషల్లీ ట్విట్టర్లో గమనించినట్టయితే నీలకురింజీలు మళ్ళీ విరిసాయి, నీలకురింజీలు మళ్ళీ విరిసాయి అని అంటున్నారు. వెల్, యాక్చువల్లీ ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తుంది. సో ఆల్రెడీ అది అయిపోయింది. సో మళ్ళీ 2030 తర్వాత ఇది పూస్తుంది. బట్ ఏదైతేనే ప్రస్తుతానికి సైంటిస్ట్ కొన్ని కొత్త వెరైటీలను కనుగొన్నారు. అది కూడా ఎక్కడ కనుక్కున్నారంట? సంతాన్పరా రీజన్. ఈ సంతాన్పరా రీజన్ ఎక్కడుంది? కేరళ రాష్ట్రంలో ఉంది. అలానే జాగ్రఫికల్ పరంగా లేదా ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ పరంగా ఇది ఎక్కడుంది అంటే వెస్టర్న్ ఘాట్స్. దీన్నే తెలుగులో పశ్చిమ కనుమలు అంటారు. అలానే వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఇండియాలోనే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అనేది ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏది అని అంటే వెస్టర్న్ ఘాట్స్. సో మనం నీలకురింజి గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అనేది అయితే తెలుసుకున్నాం, కానీ ఇంతకీ నీలకురింజి అంటే ఏంటో మనకు తెలియదు. దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇట్ ఈస్ అ shrub of the Acanthus family that famously blooms once every 12 years. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పూస్తుంది అని. సో ఇప్పటి నుంచి 12 సంవత్సరాలు అనగానే మీకు పుష్కరం గుర్తొస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఏంటంటే, మీకు నీలకురింజి ఖచ్చితంగా గుర్తుకు రావాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫినామినన్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఒక నదికి కాకపోతే ఇంకో నదికి పుష్కరం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఏడు ఎక్కడొకటి జరుగుతూనే ఉంటుంది. బట్ దిస్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ నీలగిరీస్, దిస్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. ఇది మరి ఎక్కడా కూడా జరగదు. సో ఇలాంటి అరుదైన అనుభూతులను ఆస్వాదించాలి అంటే మరి ఆ 12 ఏళ్ళు ఎప్పుడు వస్తాయని మనం షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి. అందుకే మీరు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటేనే మీరు దాన్ని జీవితంలో ఒక్కసారైనా లైవ్లో చూడగలుగుతారు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకొన్ని ముఖ్యమైన డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఏంటంటే ఇట్స్ ఎ shrub. సో మొక్కల్లో మీరు ఉన్న మేజర్ డివిజన్ని గమనిస్తే అకార్డింగ్ టు ద హైట్ వాటిని హర్బ్స్, shrubs, ట్రీస్గా డివైడ్ చేస్తారు. హర్బ్స్ అంటే ఏంటి? చిన్న చిన్న గడ్డి మొక్కలు లాంటివి, అంటే ఎక్కువ ఎత్తు పెరగవు. ట్రీస్ అంటే చెట్లు, మహావృక్షాలు మనకు తెలిసిందే. ఈ రెండింటికి మీడియం హైట్ ఏదైతే ఉంటుందో లేదా ఈ రెండింటి యొక్క మధ్య వర్గీకరణ ఏదైతే ఉందో దానినే shrubs అంటారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ నీలకురింజీలు అనేవి మరీ అంత హైట్ ఉండవు, మరీ అంత చిన్నగానూ ఉండవు అని. అలానే ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే అకాంథసీ ఫ్యామిలీ. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆ డౌట్ ఏంటో నాకు తెలుసు. అకాంథసీ ఫ్యామిలీ అంటే ఏంటి? దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. దాని ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంతకీ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యానిమల్ ఎగ్జాంపుల్. ఆ యానిమల్ ఎవరో కాదు, మనమే, హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ అంటే శాస్త్రీయ నామాన్ని మీరు గమనించినట్టయితే హోమోసాపియన్స్ అని ఉంటుంది. ఈ హోమోసేపియన్స్లో సేపియన్స్ అనేది స్పీసీ నేమ్, హోమో అనేది జీనస్ నేమ్. ఇలా ఒక శాస్త్రీయ నామంలో జీనస్ పేరు అలానే స్పీసీ పేరు లేదా జెనరిక్ నేమ్, స్పెసిఫిక్ ఎపిథెట్ ఉండే విధానాన్ని బైనోమియల్ నామన్క్లేచర్ అంటారు. దానిని కనిపెట్టింది లేదా ఆవిష్కరించింది ఎవరు అని అంటే కెరోలస్ లిన్నేస్. ఆయన స్పీసీస్ ప్లాంటరమ్ అని ఒక బుక్ కూడా రాశారు. అలానే మీరు ఒకవేళ 8th, 9th, 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ ఎప్పుడైనా జీవితంలో చదువుంటుంటే అప్పుడు ఈయన పేరు ఒకసారి గుర్తు చేసుకుని ఉండేవాళ్ళు. ఏదైతే నేను కమింగ్ బ్యాక్. సో ఆ ఎగ్జాంపుల్లో మనం గమనిస్తే కామన్ నేమ్ హ్యూమన్ ఉంది, మనం కొన్నిసార్లు హ్యూమన్ బీయింగ్ అని కూడా అంటాము. బట్ రిమెంబర్, ఇక్కడ మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్గా అందరూ ఉంటారు, కానీ బీయింగ్ హ్యూమన్గా చాలా కొందరే ఉంటారు. సో ఆ కొందరిలో మీరు కూడా ఉండడానికి ప్రయత్నించండి. సో స్పీసీస్ దగ్గరకు వచ్చేసరికి సేపియన్స్, జీనస్ దగ్గరకు వచ్చేసరికి హోమో. సో సైంటిఫిక్ నేమ్లో ఈ రెండు కలిపి ఉపయోగిస్తారు కాబట్టి హోమోసేపియన్స్, అక్కడ దాకా బాగానే ఉంది. కానీ తర్వాత వెళ్ళే కొద్దీ ఫ్యామిలీ హోమినిడే ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఇందాక చూస్తే ఫ్యామిలీ అకాంథసీ అని ఉంది. అదేంటి మాస్టర్ అని మీకు డౌట్ రావచ్చు. సో ఒకే రకమైన జీనస్కి సంబంధించినవన్నీ కూడా ఒక ఫ్యామిలీలోకి వస్తాయి. అంటే హోమోసేపియన్స్ కాకుండా
హోమో ఎరెక్టస్ అని, హోమో నియాండర్తల్స్ అని మనిషిని పోలిన వాళ్ళు ఇంకో జంతువులు కొన్ని ఉన్నాయన్నమాట. అందుకని ఆ జీనస్లన్నీ కలిపితే ఇలా ఫ్యామిలీ వస్తుంది. అలా ఆ ఫ్యామిలీకి సంబంధించినవన్నీ మళ్ళీ కలిపేస్తే అలా ఆర్డర్ వస్తుంది, తర్వాత క్లాస్ వస్తుంది, తర్వాత ఫైలం వస్తుంది, అలా అనిమల్ కింగ్డమ్ వస్తుంది. సో మనం కూడా ఒక జంతువు అని చెప్పడానికి ఇది ఒక ప్రూఫ్ అనమాట. కానీ ఇక్కడ మనం ప్లాంట్ గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ క్లాసిఫికేషన్ లేదా ఈ టాక్సానమిక్ ర్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం యానిమల్ గురించి డిస్కస్ చేస్తే ఈ రెండవది ఫైలం అని ఉంటుంది, ఒకవేళ అది ప్లాంట్ అయితే అక్కడ డివిజన్ అని ఉంటుంది. ఆ ఒక్క డిఫరెన్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఈ నీలకురించి ఏదైతే చర్చించుకుంటున్నామో ఆ నీలకురించి యొక్క సైంటిఫిక్ నేమ్ కూడా మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. కాకపోతే ఇట్ బిలాంగ్స్ టు అకాంతసి ఫ్యామిలీ. ఇట్ ఈస్ ఎండమిక్ టు వెస్టర్న్ ఘాట్స్ కవరింగ్ ద స్లోప్స్ ఆఫ్ కేరళ, కర్ణాటక అండ్ తమిళనాడు. సో కేరళ, కర్ణాటక రెండు కూడా పశ్చిమ వైపు ఉన్న రాష్ట్రాలు, వేరే తమిళనాడు కొంచెం తూర్పు వైపు ఉంటుంది, కొంచెం దక్షిణాన ఉంటుంది. సో ఆ విధంగా ఈ వెస్టర్న్ ఘాట్స్ తమిళనాడుకు కూడా ఉంటుంది. సో జాగ్రత్త గుర్తుపెట్టుకొని చాలామంది వెస్టర్న్ ఘాట్స్ అంటే పేరులో వెస్ట్ ఉంది కదా, సో తమిళనాడు మోస్ట్లీ సౌత్ ఈస్టర్న్ వైపు ఉంది కదా అని మర్చిపోతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో దట్స్ నాట్ ద సినారియో ఓవర్ హియర్. వెస్టర్న్ ఘాట్స్ అంటే మహారాష్ట్ర దగ్గర నుంచి గోవా మీదుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం, ఎండమిక్. మనం ఇందాక తెలుసుకున్నాం ఇది ఒక అరుదైన అద్భుతం, ఇది ఒక అరుదైన అనుభూతిని కలిగించే పరిణామం. ఇట్ ఈస్ ఎ రేర్ జియోగ్రాఫికల్ ఫినామినా విచ్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ 12 years. ఎందుకు? ఇట్ ఈస్ ఎండమిక్. ఎండమిక్ అంటే అది ఇంకెక్కడా లభించదు, అది ఇంకెక్కడా ఉండదు అని అర్థం. సో మరి 12 ఏళ్లకు ఒకే ఒక్క ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఫినామినన్. దేర్ సైంటిఫిక్ నేమ్ ఈస్ స్ట్రోబిలాంథస్ కుంతియానా. సో ఇందాక తెలుసుకున్నాం కదా, మనుషులకి హోమోసాపియన్స్ అని ఎలాగో, మ్యాంగోకి మ్యాంజిఫెరా ఇండికా ఎలాగో, నీమ్కి ఎజార్టిరాక్టా ఇండికా ఎలాగో, టైగర్కి ప్యాంథెరా టిగ్రిస్ ఎలాగో, అలా నీలకురింజికి స్ట్రోబిలాంథస్ కుంతియానా. Strobilanthes is a genus of about 350 species of flowering plants in the family Acanthaceae, mostly native to tropical Asia and Madagascar. సో ఇక్కడ మనం మళ్ళీ 2-3 విషయాలు గమనించాలి. ఏంటిది? Strobilanthes is a genus. సో జీనస్ అన్నప్పుడు దాంట్లో చాలా స్పీషీస్ ఉండొచ్చు. అలా 350 స్పీషీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయంట. అలానే ఈ జీనస్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది? అకాంథసీ. సో దాని తర్వాత ఫ్యామిలీ అనమాట. ఐ హోప్ ఇట్స్ కంప్లీట్లీ క్లియర్. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, అది ఎక్కడ ఉంది లేదు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇట్ ఈజ్ అ నేటివ్ ఆఫ్ ట్రాపికల్ ఏషియా అండ్ మెడగాస్కర్. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. సో జస్ట్ వైల్ అగో మనం ట్రాపికల్ ఏషియా అండ్ మెడగాస్కర్ అని సంగతి తెలుసుకున్నాం. సో ఒకవేళ ఈ మ్యాప్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మీకేం తెలుస్తుంది? మాకేం తెలియట్లేదు మాస్టర్ అంటున్నారా? వెల్ డోంట్ వరీ, ఐ ఆమ్ హియర్. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో మోస్ట్లీ ట్రాపికల్ ఫారెస్ట్ని డెపిక్ట్ చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ మెడగాస్కర్ని గమనించవచ్చు, అలానే దీన్ని ట్రాపికల్ ఏషియా అంటారు. సో ఈ ప్రాంతానికి సంబంధించింది. రిమెంబర్, నేటివ్ అంటే ఏంటి? అక్కడి నుంచి వచ్చింది అని. బట్ ఈవెన్ దెన్ ఇట్స్ ఎండమిక్. ఇండియాలో కూడా అది ఇంకెక్కడా లభించదు. అలానే మరి ఇందాక మనం వెస్టర్న్ ఘాట్స్ అంటే మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు వరకు ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఇక్కడ మీరు మ్యాప్లో కూడా గమనించవచ్చు, దిస్ ఈజ్ గుజరాత్. ఇక్కడ బార్డర్ ఆల్రెడీ ఉంది. సో గుజరాత్లో కూడా వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. మహారాష్ట్ర ఆబ్వియస్లీ ఇట్స్ దేర్. ఇక్కడ గోవా ఉంది, కర్ణాటక కూడా ఉంది, కేరళకు కూడా ఉంది. అండ్ ఈ పర్టికులర్ పార్ట్లో అది తమిళనాడుకు కూడా వస్తుంది. అండ్ ఈ ప్లేస్లోనే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నీలగిరీస్. ఆ నీలగిరీస్లోనే ఈ నీలకురించి ఉంది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు గమనిస్తే ద టోప్లీ కార్వి స్ట్రోబిలాంథస్ సిసిలిస్, ద కార్వి స్ట్రోబిలాంథస్ కలోసా అండ్ ద కురించి స్ట్రోబిలాంథస్ కుంతియానా. అంటే బేసిక్గా డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఆల్ బిలాంగ్ టు ద స్ట్రోబిలాంథస్ జీనస్. మనం ఇందాక తెలుసుకున్నాం డిఫరెంట్ స్పీసీస్ అన్ని కూడా ఒక జీనస్కి సంబంధించినవి, డిఫరెంట్ జీనస్ అన్ని కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించినవి, డిఫరెంట్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఒక ఆర్డర్కి సంబంధించినవి, డిఫరెంట్ ఆర్డర్స్ అన్ని కూడా ఒక క్లాస్కి సంబంధించినవి, డిఫరెంట్ క్లాసెస్ అన్ని కూడా ఒకవేళ మొక్క అయితే డివిజన్కి సంబంధించినవి, అది ఒకవేళ యానిమల్ అయితే ఫైలంకి సంబంధించినవి, డిఫరెంట్ ఫైలమ్స్ అన్ని కూడా ఆ కింగ్డమ్కి సంబంధించినవి. ఒకవేళ యానిమల్ అయితే యానిమలియా కింగ్డమ్, ప్లాంట్స్ అయితే ప్లాంటే కింగ్డమ్. The Topli carving is found more in the northern section of the Western Ghats in Maharashtra. మనం ఇందాక ఆల్రెడీ నార్థన్ సెక్షన్ గమనించాం. ఈవెన్ ఇక్కడ మీరు మ్యాప్లో గమనించినా కూడా వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద నార్థన్ పార్ట్ అనమాట. సో నార్థన్ పార్ట్ అంటే ఆబ్వియస్లీ మహారాష్ట్ర. ద కార్వీ గ్రోస్ ఆన్ ద స్టీపెస్ట్ క్లిఫ్స్ వేర్ ట్రీస్ కాంట్ గ్రో. ఒకవేళ స్లోప్ ఇలా ఉందనుకోండి, ఇలాంటి ప్రదేశాల్లో ఒక చెట్టు నిలబడడం, పెరగడం అనేది చాలా కష్టం. బికాస్ ట్రీ పెరగాలి అంటే దానికి ఎక్కువ సాయిల్ కావాలి, అండ్ దానికి సాయిల్ హోల్డ్ చేసుకునే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉండాలి. సో ఆల్రెడీ స్లోప్ స్టీప్గా ఉంది కాబట్టి వాటర్ వల్ల సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ చెట్లు పెరగడం చాలా కష్టం. ఉదాహరణకి మీరు ఎప్పుడైనా కొండను చూడండి. మీరు కొండను చూసినప్పుడు కొండ ఒకవైపు ఇలా ఉందనుకోండి, దాని మీద మీకు చెట్లు ఎక్కువ కనిపిస్తాయా లేదా గడ్డి లేదా చిన్న చిన్న మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి? ఆబ్వియస్లీ గడ్డి, చిన్న చిన్న మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇన్ ద సేమ్ వే ఇలా ఈ స్టీపెస్ట్ క్లిఫ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ కార్వి అనేది ఎక్కువగా గ్రో అవుతుంది. కార్వి అంటే ఏంటి? ఈ స్ట్రోబిలాంథస్ కలోసా వెరైటీ.
They are seen mostly on the Nilgiri hills, which even got its name from the flowers Neela, meaning blue, and Kurinji, referring to the flowers. సో చూసారుగా, నీలకురింజికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రోబిలాంథస్ కుంథియానా, దాని యొక్క సైంటిఫిక్ నేమ్. అలానే ఈ నీలకురింజి అనే ఫినామినన్ ఏదైతే ఉందో, ఈ పువ్వులు ఎప్పుడు వికసిస్తాయి, ఎప్పుడు పూస్తాయి అని గమనిస్తే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తాయి. అండ్ దే ఆర్ అబ్సల్యూట్లీ ఎండమిక్ అండ్ దట్ మేక్స్ ఇట్ సో స్పెషల్. సో మీకు కూడా మీ జీవితంలో ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, రిలేటివ్స్ని అందరినీ తీసుకుని వెళ్ళి ఒకసారి దాన్ని చూడండి. ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లే స్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.